నమస్కారం. వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం. రేపే మోక్షద ఏకాదశి. పేరులోనే ఉంది, మనకు చక్కగా అర్థమవుతుంది మోక్షాన్ని కలగజేస్తుంది అని చెప్పి. అయితే ఈ ఏకాదశి కథలో మనం చూస్తే కనుక మనం పెద్దవాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మనకి కరెక్ట్ గా అర్థమవుతుంది. అలాగే మనం పితృదేవతలు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళని జాగ్రత్తగా మనం ప్రతి సంవత్సరం చేసేది విధి విధానంగా చేయాలి. వాళ్ళకి కేటాయించిన రోజులలో తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం కోసం దండం పెట్టుకోవాలని కూడా మనకి కథ చెప్తుందన్నమాట. అయితే మోక్షద ఏకాదశి కథ ఏమిటి అని అంటే, పూర్వం వైఖానసుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఆయన కల వస్తుందన్నమాట. కలలో ఆయన తండ్రి గారు గతించి ఉంటారు. కలలో కనిపించి, మాకు ఎలా అయినా సద్గతిని ప్రాప్తించేటట్టు చూడు నాయన, నేను నరకంలో ఉన్నాను, నేను చాలా బాధలు పడుతున్నాను నరకంలో అని చెప్పి సద్గతి కోసం చూడమని చెప్పి దండం పెట్టుకోమని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు అనమాట. కల్లో అలా బాధపడుతూ ఉంటారు. అప్పుడు రాజుగారికి చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో అని చెప్పి ఆయన వెంటనే అక్కడ బ్రాహ్మణోత్తములందరినీ కూడా రాజ్యంలో ఉన్న వాళ్ళని పిలిపిస్తారు. అంటే మనకి ఎవరైనా అడ్వైజ్లు ఇస్తారు కదా, వాళ్ళని అడుగుతాం కదా, మనం కూడా అడుగుతాం చూడండి, కళ ఇలా వచ్చింది, దాని అర్థం ఏంటో అని చెప్పి మనం కూడా చెప్తూ ఉంటాం. అలా చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణులందరూ చెప్తారనమాట, ఇక్కడ పర్వతుడు అనే మునీశ్వరుడు ఇక్కడ ఆశ్రమంలో ఉన్నారు, ఆయనను వెళ్ళి అడిగితే తప్పకుండా మీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు మార్గదర్శి మనకి ఉండాలి అని చెప్పి కథ స్పష్టంగా తెలియజేస్తుంది. వెంటనే ఆ మునీశ్వరుడి దగ్గరికి ఆయన పరివారంతో సహా వెళ్ళి ఆయనని సత్కరించి ఆయనకున్న బాధ అంతా కూడా చెప్తాడనమాట. ఇలా మా తండ్రి గారు నా స్వప్నంలో కనపడ్డారు, సద్గతిని ప్రసాదించమని చెప్తున్నారు, నేను ఎలా ప్రసాదించగలను సద్గతిని అని అడుగుతాడు. అప్పుడు ఆ మునీశ్వరుడు చెప్తాడు, నాయన చింతించకు, మీ నాన్నగారు అలా కళ్ళను కనపడ్డారు అని అంటే ఆయనకి సద్గతికి దగ్గరలో ఉన్నారు అని చెప్పి అర్థం చేసుకో. కానీ నువ్వేం చేస్తావు అని అంటే, ఇప్పుడు రాబోయేది మోక్షద ఏకాదశి, చక్కగా విధి విధానంగా ఆ విష్ణుమూర్తిని పూజించి తప్పకుండా ఆ వ్రతాన్ని, మోక్షద ఏకాదశి నాడు ఆ వ్రతాన్ని కనుక నువ్వు చేసుకుంటే ఆ ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితాన్ని నీ తండ్రి గారికి ధారపోస్తున్నాను అనుకొని ఆ ధారపోయిన ఫలితం మీకు తప్పకుండా మంచి జరుగుతుంది అని చెప్తారు అనమాట. ఆయన వచ్చేసి ఆ రాజుగారు చక్కగా మోక్షద ఏకాదశి నాడు చక్కగా ఉపవాసం ఉండి, అలాగే ద్వాదశి నాడు పాలన చేసి ఆయన పుణ్యాన్నంతా కూడా తండ్రి గారికి ధారపోస్తాడు. అప్పుడు తండ్రి గారికి మోక్షం అనేది లభిస్తుంది అనమాట. కాబట్టి చాలా దుర్భరము, ఆ మాట మాట్లాడుకోవడానికి కూడా అర్హులం కాదు. మనం మాత్రం ఎంతో కొంత పాపం చేయందే పుట్టలేదు, ఎంతో కొంత పాపం చేయకుండా బ్రతకట్లేదు. ఏదో ఒకటి చిన్నగా అవసరం కొద్దీ అబద్ధం ఆడవచ్చు, లేదు అంటే గనక ఒకళ్ళకి న్యాయం చేయబోయి ఇంకొకళ్ళకి అన్యాయం చేస్తూ ఉండొచ్చు, లేదు అంటే గనక ఎవరినైనా పరుష వాక్యాలతో బాధ పెడుతూ ఉండొచ్చు, బాధ పెట్టి ఉండవచ్చు. ఇంకా నిజంగా చెప్పాలి అని అంటే ఏది కరెక్టో ఏది రాంగో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి మనం చేయాల్సి వస్తాయి కొన్ని పనులు. అలాంటివి ఏమైనా కానివ్వండి, అవన్నీ కూడా అడ్డు తొలగి మనం ధర్మబద్ధమైన మార్గంలో పయనించేటట్టు మనని ప్రేరేపించేది ఈ ఏకాదశి పూజ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందులో మోక్షద ఏకాదశి, అసలు మోక్షాన్ని కలలో కూడా మనం ఊహించలేము. ఈ మెడిటేషన్ చేద్దామా, అక్కడ వెళ్ళి మాట్లాడదామా, అసలు మన జాతకంలో మోక్షం ఉందా, ఇలాంటివన్నీ కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఆ ఈశ్వరుడికి చక్కగా విష్ణుమూర్తికి కనుక మనం దండం పెట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మోక్షాన్ని ఇస్తాడు స్వామి. అలాగే ఇప్పటి నుంచైనా కూడా మంచి దారిలో నడిపించు స్వామి, ఏదైనా అధర్మం పనులు చేయకుండా చూడు, ఆ స్ఫురణ అనేది మంచి పనులు చేయాలి అన్న స్ఫురణ, అలాగే మంచి మాట మాట్లాడాలి అనే ఆలోచన కూడా నువ్వు కల్పించిన ఆయన అని చెప్పి స్వామికి దండం పెట్టుకోవచ్చు. అయితే మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే, ఏకాదశి ద్వాదశి కలిసిన్న గడియల్లోనే మనం తప్పకుండా ఉపవాసం చేయాలి అని మనకు తెలుసు. మనం 11వ తారీఖు రేపే మోక్షద ఏకాదశి, ఆ రోజు మనం ఉపవాసం చేస్తే చాలా మంచిది. అయితే మరి పారణ ఎప్పుడు చేయాలి అంటే,
రేపు రేపు ద్వాదశి ఉన్న తేదీ ఉంది కాబట్టి రేపు మనం ఏకాదశి ఉపవాసం చేస్తాం. పారణ ఎప్పుడు చేయాలి అని అంటే 7:07 నుంచి 9:09 లోపల తినేయాలన్నమాట ఎల్లుండి పొద్దున్న. కాబట్టి మనం రేపు చక్కగా మోక్షద ఏకాదశి నాడు చేసుకుందాం. అయితే ఎవరైనా ఉపవాసం ఉండాలి అని అంటే కనుక కొంతమంది అసలు నీరు తాగకుండా కూడా ఉంటారు ఈ రోజున. ఎందుకంటే సర్వ మానవాళికి మేనేజ్మెంట్ స్కిల్సే కాదు, ఏ స్కిల్ కావాలన్నా కూడా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అన్నా, లేకపోతే ఆఫీస్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ ఎలా ఎదుర్కోవాలన్నా, అసలు ఎలా జీవించాలన్నా కూడా స్వామి మనకి కృష్ణుడు అందించింది భగవద్గీత. కాబట్టి గీతా జయంతి కూడా రేపే మోక్షద ఏకాదశి నాడే చక్కగా మీరు ఏం చేస్తాము అంటే ఉపవాసం ఉన్నవాళ్ళు ఉండండి, లేదండి మేము ఉండలేము అని అంటే కనుక మీరు అన్నం తినకుండా ఉన్నా కానీ కనీసం ఏ టిఫిన్ తిని ఉండండి. అంటే మేము ఉండలేమండి, మాకు ఆరోగ్య రీత్యా మేము మందులు వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు చక్కగా అన్నం తినకుండా ఉన్న సరిపోతుంది. అయితే రేపు గీతా జయంతి కాబట్టి 11వ అధ్యాయం కనుక చదివితే చాలా మంచిది. మనం చూసుకుంటే గనక ఏకాదశి తిథి కూడా 11వ రోజే వస్తుంది. 11 ఈజ్ వెరీ గుడ్ నెంబర్. చాలా రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి రేపు 11 మీద ఎక్కువగా ధ్యాస పెట్టి 11వ అధ్యాయం చదివితే మంచిది గీతలు. అలాగే 11 దీపాలు స్వామివారికి మనం పెట్టుకుంటే చాలా మంచిది. అయితే రేపు మాత్రం నేను ఒక బుక్ లో చదివాను, తులసి చెట్లు మాత్రం సాయంత్రం పూట అసలు నీళ్లు పొయ్యం, మనము పొద్దున్న పూట కూడా తులసి చెట్టులో నీళ్లు పొయ్యొద్దు అని చెప్పి రాసింది అనమాట. ఎందుకనంటే తులసి అమ్మవారు కూడా రేపు ఉపవాసం ఉంటారట స్వామి కోసం అని చెప్పి. కాబట్టి నీరు పోయకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఎప్పుడు కూడా మనము స్విచ్ బోర్డ్ కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాం. అంటే ఈ రోజు చదువుకుంటే చాలా మంచిది స్విచ్ బోర్డ్ అని చెప్పి మనకు తెలిసిందే. అయితే రేపు ఎలాంటి దోషాలున్నా ఎలాంటి పాపాలున్నా కూడా అవన్నీ నీ నామస్మరణతోనే అవన్నీ కూడా కరిగిపోయేటట్టు చూడు స్వామి. ధర్మబద్ధమైన మార్గాన్ని మాకు చూపించు. అలాగే అందరితోనూ సఖ్యంగా ఉండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చెప్పి, ఆ కృష్ణుడికి ఎలా ఉంటే ఇష్టం, ప్రేమపూర్వకంగా ఉంటే ఇష్టం. అందరితో మనం ప్రేమగా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి, స్నేహభావం వెదజల్లుతూ ఉండాలి అని చెప్పి మనకి కృష్ణుడి కథలు చూస్తే అర్థమైపోతుంది కదా, ఆయన లీలలు చూస్తే అర్థమవుతుంది. ఎవరిని మనసు నొప్పించడం అస్సలు ఇష్టం ఉండదండి ఆయనకి. నేను ఎన్నో కథలు చదివాను. పూరి జగన్నాథ్ స్వామి దగ్గర జరిగే లీలలు కూడా నేను చూశాను, చదివాను. ఆయన అంటే రీసెంట్ గా జరిగినవి, అంతకు ముందు జరిగినవి చూస్తే ఎవ్వరు కూడా ఎవరిని ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా ప్రవర్తిస్తారనమాట స్వామి. ఆ నీళ్ళని అలా నడిపిస్తారు అవతల వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మాటలతో ఇంకొకళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు అనేది మాత్రం తప్పకుండా మనం తెలుసుకోవాలి. అయితే ఇవాళ రేపు మోక్షద ఏకాదశి నాడు మనం ఏమేం చేయాలి అని అంటే 11 దీపాలు పెట్టుకుందాం, 11వ అధ్యాయం భగవద్గీతలో చదువుకుందాం. అలాగే అంత మంచి గీతని, భగవద్గీతని ఆ కృష్ణ పరమాత్ముడు మనకందరికీ కూడా ఆయన అనుగ్రహించినందుకు ఆయన రుణాన్ని మనం ఎప్పుడు తీర్చుకోలేం. మీకు కనుక అందుబాటులో ఉంటే గనక భగవద్గీత పుస్తకాలు ఒక 4-5 కొని చక్కగా ఏదైనా గుళ్ళో చక్కగా అందరికి చదివే వాళ్ళు చదవండి కంపల్సరిగా అని చెప్పి తప్పకుండా ఇవ్వండి. అలా మాకు 4-5 పుస్తకాలు ఇవ్వడానికి మాకు స్తోమత లేదండి అని అనుకున్న వాళ్ళు కనీసం ఒక్క పుస్తకమైనా సరే, భగవద్గీత పుస్తకం ఒక్కటైనా సరే తప్పకుండా మీరు అందివ్వండి ఎవరికైనా కూడా. అలాగే ఇంట్లో గనక ఇప్పటి వరకు భగవద్గీత లేకపోతే రేపే తీసుకొని వచ్చి భగవద్గీతని ఇంట్లో పెట్టి పూజ రూమ్ లో పెట్టి ముందు ఆ బుక్ ని చక్కగా ఆ పుస్తకాన్ని పూజించండి. ఎందుకు అనంటే ఆ వేదాలు చదవలేము అందరూ, అవునా కదా. అలాంటిది ఆ వేదంలో ఉన్న సారమంతా కూడా భగవద్గీతలో ఉంది అని మనము తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఇంతటి మంచి రోజు మోక్షద ఏకాదశి నాడు గీతా జయంతి కూడా రావడం, ఆ స్వామిని అందరికంటే ఇంకా విశిష్టమైంది ఏంటో తెలుసా, బుధవారం నాడు రావడం. విష్ణుమూర్తిని పూజించాలి అనుకుంటే బుధవారం చాలా అనువైన రోజు అనమాట. అలా మీరు రామరక్షా స్తోత్రం కానివ్వండి, అలాగే శ్రీరామరక్షా స్తోత్రం, లేదు అంటే గనక విష్ణు సహస్రనామం ఇలాంటివి చదువుకుంటే కూడా చాలా మంచిది. ఎక్కడైతే విష్ణుమూర్తి ఉంటాడో తప్పకుండా మహాలక్ష్మి అమ్మవారు తప్పకుండా ఉంటారు ఆయన పక్కనే, ఆయనతో పాటే వస్తారట.
గరుత్మంతుడి మీద వాహనం కదా, చక్కగా ఆయనతో పాటే వస్తారు కాబట్టి ఆయనను పూజిస్తే అమ్మ కూడా మన వెంటే ఉంటారు. మరి ఇవాటి స్విచ్ వర్డ్ ఏంటి అని అంటే కృష్ణం వందే జగద్గురు. తప్పకుండా ఈ స్విచ్ వర్డ్ ని కృష్ణం వందే జగద్గురు అనే స్విచ్ వర్డ్ తప్పకుండా స్నానాధికాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ చేసుకున్నాక 108 సార్లు తప్పకుండా కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు అని చెప్పి తప్పకుండా చదువుకోండి. తప్పకుండా ఎలా ఆయనే జగద్గురువు. తప్పకుండా మన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫైనాన్షియల్ కానివ్వండి, ఇంట్లో సఖ్యత లేకపోవడం కానివ్వండి, భార్యాభర్తల మధ్యలో గొడవలు కానివ్వండి, ఎలాంటి గొడవలైనా కూడా సమసిపోతాయి. అలానే మనని మోక్ష మార్గం వైపు నడిపిస్తాయి. మరి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ శ్రీవల్లి.